మహోన్నతుడైన దేవుని ఘన నామానికి స్తోత్రములు స్తుతులు కలిగిన గాక. మనం అందరం కలిసి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దాని 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడు తన బిడ్డల కోసం ఏదైతే చేస్తాడో అది శాశ్వతమైన కృపలతో కూడినటువంటిది. నిరాశ చెందకు సుమి. నాకు రావాల్సిన అర్హత రాలేదు, నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు, నాకు రావాల్సిన ప్రమోషన్ రాలేదు, నాకు రావాల్సిన అంగీకారం రాలేదు అని నువ్వు కలత చెందొద్దు. నీకు బహుశా ఇంకా కొంతకాలం కూడా నువ్వు ఉన్నటువంటి స్థితిలో నిన్ను పొడిగించిన సడన్గా దేవుడు త్రిబుల్ ప్రమోషన్ ఇచ్చి నిన్ను హెచ్చించేటువంటి సమయం వస్తుంది. ఒకరిని ఖైదీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని జైలు నుంచి ప్రైమ్ మినిస్టర్షిప్లోకి ఎప్పుడైనా మార్చిన చరిత్ర మీరు విన్నారా? లేదు. అతని విడుదల చేస్తారు. నెమ్మదిగా పోయి నీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండు అని చెప్పి పంపిస్తారు. అటువంటి వ్యక్తి యోసెఫ్. కానీ యోసెఫ్ను చెరసాలలో నుండి రాజభవనానికి తీసుకొచ్చారు. కారణం, రాజుగారు ఒక కళ చూచాడు, మర్చిపోయాడు. ఆ కళ తెలియదు, దాని అర్థము తెలియదు. అప్పుడు పానపాత్ర వాహకునికి గుర్తొచ్చింది, నా కళ చెప్పిన వాడు ఒకడు జైల్లో ఉన్నాడు. అయ్యో, నేను ఎప్పుడో ఆయనను గురించి రాజుగారికి చెప్పవలసిందే. ఆయన కళ చూచిన సమయంలో చెప్పి ఉంటే యోసెఫ్కు విడుదల కలిగేది. ఊరు దాకా పోవడానికి ఉన్న బండి కిరాయి కూడా ఇచ్చేది. కానీ వీడు మర్చిపోవడం చాలా మేలైంది. ఇప్పుడు రాజుగారి కళ చూసి మర్చిపోయాడు. అది మామూలు ముచ్చట కాదు, అది పెద్ద విషయం. ఆ దేశంలో ఉన్న గారడి విద్య గల వారందరూ వచ్చి చూచి వాళ్ళు చెప్తున్నారు, ఇది చాలా ఘోరమైన కార్యం మీరు చెప్తున్నారు. ఎవరైనా ఇలా చెప్తారా? నేను కళ చూశాను, అర్థం చెప్పండి అని చెప్తా, కానీ నేను చూసిన కళ చెప్పమని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు? దేవుడు తప్ప ఎవరు చెప్పరు. అప్పుడు కోసి పడేస్తా నేను అన్నాడు రాజుగారు. అప్పుడు వీడు చెప్పాడు, లేదయ్యా, నా కళ వివరించిన ఒకడు చెరసాలలో ఉన్నాడు, యోసెఫ్. అతడు బహుశా నీ కళ కూడా వివరిస్తాడు కావచ్చు. యోసెఫ్ను తీసుకొచ్చాడు. యోసెఫ్ ఖైదీ వేషం వేసుకొని కదా వచ్చి రాజసన్నిధిలో నిలబడినప్పుడు రాజు, నేను ఒక కళ చూశానయ్యా, మర్చిపోయాను. మరి నీకు ఆ కళను దాని భావము చెప్పడం వీలవుతుందా అంటే, నాకు వీలు కాదు కానీ నా దేవునికి వీలవుతుంది. ఆ రాజా, నీవు చూచిన కళను నీ అర్థం దాని భావము దేవుడు చెప్పగలడు. ఆయన సమృద్ధి కలిగిన 7 ఆవులను సముద్రం నుంచి బయటికి వచ్చేది చూశాడు. దాని వెనకాల అదే సముద్రం నుంచి బక్క చిక్కిన 7 ఆవులు వచ్చినాయి. ఈ బలిసిన ఆవులను ఈ బక్కని ఆవులు మృంగేసినట్టు ఒక కళ నాకు కనిపించిందయ్యా. అదే నేను నిన్న రాత్రి చూసింది. ఆ కళనే, దాని గురించి చెప్పయ్యా అంటే, వచ్చే 7 సంవత్సరాలు నీ దేశంలో భయంకరమైన అభివృద్ధి, ఐశ్వర్యం, సమృద్ధి, ధాన్యములు, పంటలు ఇవన్నీ జరగబోచున్నది. నీవు ఆ కాలం తర్వాత ఈ అభివృద్ధిని మింగివేసేటువంటి కరువు కష్టాలు కూడా రాబోవచ్చు, క్షామకాలం రాబోచున్నది. అయితే దీనికి ఏం చేయమంటారు? గొప్ప గొప్ప గోదాములు కట్టించి సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలలో పండిన ధాన్యాలన్నీ దాచిపెట్టుకోండి. కష్టం వచ్చినప్పుడు దీన్ని మనం ప్రజలకు అందచేసుకోవచ్చు. రేషన్ సిస్టమ్ అక్కడ యోసెఫ్ ఇంట్రొడ్యూస్ చేశాడు. గవర్నమెంట్ ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు కదా, బియ్యము, షుగరు లాంటిది. అట్లాంటి సిస్టమ్ ఆనాడు ఐగుప్తు దేశంలో యోసెఫ్ సలహా ఇస్తే, నీ వంటి జ్ఞాని అయిన వాడు ఒక్కడు కూడా ఈ దేశంలో లేడు. పేరుకు మాత్రం నేను ఫరోని, నీవు ఈ రోజు నుంచి మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండాల్సిందే. నీకు ఇదిగో నా ఉంగరం అని చెప్పి ఆ ఉంగరం తొడిగించాడు. ఇక యోసెఫ్ చెప్పకుండా, యోసెఫ్కు తెలియకుండా ఈ దేశంలో ఒక్కడు కూడా చిన్న వేలు కూడా కదిలించకూడదని రాజు
ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే జోసెఫ్ను స్నానం చేయడానికి తీసుకొని పోయి మంచి సన్నని నారా బట్టలు ధరింపచేసి రాజుగారి పక్కన ఉన్న సింహాసనంలో కూర్చోబెట్టి ఒక కిరీటం కూడా పెట్టాడు. యోసెఫ్ కలలో కూడా ఊహించని కార్యం దేవుడు చేశాడు. ప్రియులారా, నీ జీవితంలో నువ్వు అనుకుంటావు, నేను ఒక బానిసుని, నేను ఒక పనికిమాలినోని, నాకేం వీలు కాదు, నాకేం ఆస్తి లేదు, నాకేమీ లేదు, నేను పేదవాణ్ణి అని నువ్వు అనుకుంటే నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్న అద్భుతకరమైన మార్గములు క్షణములో దేవుడు నీకు ఇవ్వగలడు. అది కుళ్ళు కుయుక్తి చేత నువ్వు సంపాదించినదై ఉండకూడదు. దేవుడిచ్చిన ఆశీర్వాదములు నీకు నిలిచి ఉండడానికి యథార్థత కలిగిన వాడిగా, పరిశుద్ధత కలిగిన వాడిగా, నమ్మకత్వం కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో నీవు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు అతనికి సమస్త ఆశీర్వాదములను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అతడు దీవింపబడడానికి దేవుడు కార్యం చేశాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం ఏమని చదువుతున్నాం? కాబట్టి ఈ కొద్ది కాలం కొరకున్న ఈ కష్టాలు పర్వాలేదు, ఇవన్నీ త్వరగా మాయమైపోతుంది. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. కనుక దీనికి ఇప్పుడు ప్రస్తుతం కలుగుచున్న కష్టాలు, నిందలు, అపహాసములు ఇవన్నీ నిర్లక్ష్యం చేసుకోండి. దాన్ని పెద్దగా పట్టించుకోకు. రానున్న రోజుల్లో దేవుడు చేయబోచున్న అద్భుత కార్యములను దృష్టి ఉంచి దేవుని మహిమపరచుచున్న తన బిడ్డలకు దేవుడు సమస్త ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదములను దేవుడు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. మనము 1 పేతురు గ్రంథంలోనికి మనం త్వరగా వద్దామండి. 1 పేతురు గ్రంథం దాని యొక్క 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదామండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపోకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని శ్రమలో పాలివారై ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలి. ఎందుకంటే దీని వెనకాల దేవుడు అద్భుతమైన ఆశీర్వాదమును, ఆనందమును దేవుడు కలుగచేస్తాడు. జీవితంలో కష్టము, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దీని అవతల దేవుడు అద్భుతమైన కార్యం చేయబోచున్నాడు అని గుర్తించుకొని దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ కష్టం వచ్చినా దాని వెనకాల దేవుడు అనుగ్రహించుచున్న ఒక కృప ఉన్నది అని మనం గ్రహించి ఆయన సన్నిధిలో ఆసక్తిగా మనం ముందుకు నడవాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దాని యొక్క 13వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. ఇక్కడ మనం ఇలా చదువుచున్నాము. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయంలో రాత్రింపగలు సేవించడానికి ఉన్న ఒక ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చారు తెలుసా? మహాశ్రమలు అనుభవించిన వారికి, నిందలు అనుభవించిన వారికి, కష్టాలు అనుభవించిన వారికి, దేవుని ఆలయంలో ఆయన సన్నిధిని అనుభవించుకుంటూ ఆయనను సేవించడానికి ఒక ధన్యత ఇప్పుడు మనకు దొరికితే శ్రమలు అనుభవించినందుకు వచ్చేది కాదు. ఇది మనం మహానందముతో మనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో గుర్తుపెట్టుకోవాలి. అలనాడు మహాశ్రమలు అనుభవించినటువంటి పెద్దలు దేవుని సన్నిధిలో ఈ కార్యం చేస్తారు, ఈ సేవ చేస్తారు, దేవుని ఆరాధిస్తారు. మనకు దొరికిన ధన్యత ఎంత శ్రేష్టమైనటువంటిది. దేవుని మహిమపరచడానికి పిలువబడిన మిత్రులారా,
ఆయనను సంతోషపెట్టే విషయంలో ఏమాత్రం మీరు వెనుకకు పోవద్దు. ఆయన మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన ఉద్దేశములన్నీ కూడా మీ జీవితంలో నెరవేరడానికి తగినట్లు మీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన అద్భుతమైన కార్యములు మీ జీవితంలో జరిగించువాడు అని గ్రహించిన కొలది దేవునికి స్తోత్రం చెల్లించడానికి మీరు బద్దులై ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం దాని 9వ వచనం మనం చదువుచుండో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎంతే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. పౌలు గారి జీవితంలో బలహీనత వచ్చింది. ఆ బలహీనతను గురించి వేద పండితుల దగ్గర చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అంటున్నారు ఆయనకు చూపు లేదు, కొందరు అంటున్నారు ఆయన వెనక భాగంలో ఒక పుండు, ఒక నొప్పి ఉండే, ఆయన కూర్చోవడానికి ఇబ్బందిగా ఉండే అని చెప్తున్నారు. ఇది ఏది అయినా సరే ఒక బలహీనత, అది ఒక ముళ్ళు. ఆ ముళ్ళు తొలగిపోవడానికి ఆయన అనేక సార్లు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతనికి చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. నీవు నా కృపపై ఆశ్రయించు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నిన్ను విడిపించడానికి, నిన్ను నడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నేను నీ జీవితంలో అద్భుతం చేయబోచున్నాను అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఈ శ్రమ పర్వాలేదు, నేను భరించలేకపోతున్నాను అని కొందరు చెప్తారు. వారికి ఉన్న ప్రాబ్లం మనం ఎవరు ఊహించలేనిదే, వారికి ఉన్న కష్టాలు మనకు తెలీదు. వారు నిజంగా శ్రమల గుండా వెళుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనకంటే ఎక్కువ శ్రమలు అనుభవించిన భక్తులు బైబిల్లో ఉన్నారు. యోబు భక్తుడు కానీ ఇంకా అటువంటి భక్తులను గురించి మనం ఆలోచిస్తున్నాడు. వారందరూ మనకంటే ఎక్కువగా శ్రమలు అనుభవించిన వారు, బాధలు అనుభవించిన వారు. వారికి అందరికీ దేవుడు ఇచ్చిన స్వస్థత, సమాధానం, విడుదల, రక్షణ, వీటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకున్న శ్రమలు పర్వాలేదు. మనకు క్షణభంగురమైన చిన్న చిన్న సమస్యలే వచ్చింది. దాన్ని మనం యోబు భక్తుని సమస్యలతో మనం పోలుస్తూ ఉంటాం. యోబు భక్తునికి వచ్చిన సమస్యలను మనం వివరించలేనిది, మనం దాన్ని వర్ణించలేనిది. ఆయన ఎంతో గొప్ప శ్రమలను అనుభవించిన తన మాటల చేతనైనా తన తలంపుల చేతనైనా దేవునికి విరోధంగా పాపం చేయలేదు. మనకి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే వెంటనే మనం దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి అసహ్యపరిచి, దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి ఒక నైజం మనలో ఉంది. అది మనం తీసివేయాలి. దేవుడు ఏది అనుమతించినా అది మేలు కొరకు సమకూడి జరుగుతున్నదని మనం విశ్వసించాలి. కొన్నిసార్లు ఇతరుల చేత మనకు ఒత్తిడి కలుగుతాయి, కొన్నిసార్లు మనకు నష్టం కలుగుతుంది, కొన్నిసార్లు మనకు అవమానం కలుగుతుంది, కొన్నిసార్లు మనకు బాధలు కలుగుతాయి. ఏ పరిస్థితి మనకు ఎదురైనా గుర్తుపెట్టుకోండి, వాటన్నిటి మధ్యలో మనకు విడుదల ఇవ్వడానికి దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నది అని గ్రహించే కొలది ఆసక్తిగా ముందుకు వెళ్ళాలి. అధైర్యపడి ముందుకు పోకూడదు, సందేహపడి ముందుకు పోకూడదు. మనము ధైర్యం గల వారిగా ముందుకు వెళ్ళుచు దేవుని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ లోక జీవితంలో మనకు అనుగ్రహించిన సమస్త ఆశీర్వాదములను గూర్చి జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం చెల్లించడానికి మనం అందరం పిలువబడిన వారం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా దేవుని మహిమార్థంగా మనం వినియోగిస్తూ, ప్రతి తరుణాన్ని సద్వినియోగపరుస్తూ దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. మనం వెలుచున్న మార్గం మనకు మాత్రమే తెలుసు, లేక దేవునికి మాత్రమే తెలుసు. లోక మనుషులు చూస్తున్నప్పుడు అంత కలర్ఫుల్గా ఉంటాయి, కానీ మనం అనుభవిస్తున్న వేదన, బాధలు, శ్రమలు, శోధనలు అది మనకు మాత్రమే తెలుసు. కానీ గుర్తుపెట్టుకోండి, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు 2-3 రోజులు కాదు కాపాడేది, ఆయన జీవితాంతం వరకు మనల్ని కాపాడుతాడు. ఆయన మనకు జయం ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. మన జీవితంలో ఎక్కడ కూడా త్రొట్టిల్లాల్సినటువంటి అవసరత లేదు. కనుక నిరాశతో చెప్పాలి, నువ్వు నా వెనకకు పో, నేను నా ప్రభువును చూచి ముందుకు వెళుచున్నాను, నువ్వు నన్ను నిరాశపరచడానికి వీల్లేదు. నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానముల యందు నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను. నన్ను స్థితి దేవుడు మారుస్తాడు.
నా స్థితి ఆయన మారుస్తాడు, నా కొరకు మార్గం ఆయన తెరుస్తాడు, నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నా జీవితంలో ఆయన నాకు మేలు అనుగ్రహిస్తాడు. మనకు కలవరం పుట్టిస్తున్న సైతానుతో చెప్పాలి, నువ్వు నా వెనకకు పో, నేను ముందుకు వెళ్ళుచున్నాను, నా ముందు ఉన్నవాడు గొప్పవాడు, ఆయన నన్ను రమ్మంటున్నాడు గనక నేను ఆయన కార్యం తుదముట్టించినగానే నేను వెళ్తాను. నేను 90 సంవత్సరాలు బ్రతికి ఆయన కార్యం చేయమని దేవుడు అంటుంటే నువ్వు నన్ను రమ్మని పిలుస్తున్నావా? అది దేవుని చిత్తం కాదు అని సైతాను గానికి చెప్పాలి. నువ్వు నాతోని ముచ్చట్లు పెట్టడం నాకు ఇష్టం లేదు. కొంతమందికి చెవులో చెప్తారు, కొందరికి గుండెలో మాట్లాడతారు, కొందరికి దడ పుట్టిస్తాడు, కొందరికి భయం కలుగజేస్తాడు. ఇవన్నీ సాతానుగాడు చేస్తూ ఉంటాడు. కానీ నీకును నాకును ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి తెలుసా? దేవుడు చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటాను. దేవుడు లేని ఒక గంట చెప్పండి, అది ఎప్పుడు? నేను చెప్తా, నువ్వు పాపం చేస్తున్న సమయమే, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టిపోయిన సమయమే. దేవునికి చెప్తావు కదా, టైం అవుట్, నాకు ఒక అరగంట పని ఉన్నది, నువ్వు ఇక్కడ ఉండు, నేను పోయేస్తా. దేవుని అక్కడ వదిలేసి నువ్వు పోయిన అరగంట దేవుడు నీకు లేడు. అప్పుడు సాతాను ఏ కీడైనా నీకు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకో, దేవునితో నడవడానికి ప్రయత్నం చేయండి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. నీతిమంతునికి అబద్ధం ఆడొద్దు, నీతిమంతునితో మోసం చేయొద్దు. నువ్వు ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నువ్వు ఏ కార్యం చెప్పినా అది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. దేవుడు ఉద్దేశించిన కార్యాలు అక్షరాలా చేయడానికి నువ్వు ముందుకు వస్తాయి. నాకున్న ఈ శ్రమలు పర్వాలేదు. పౌలు చెప్తున్నాడు, నేను ఆయన శ్రమలయందే నేను ఆనందిస్తాను, ఆ శ్రమలను గూర్చే నేను సంతోషిస్తాను. ఎందుకంటే క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలివాడనయ్యాను అనేటువంటి ఒక సంతోషం. యేసుక్రీస్తు తృణీకరింపబడ్డాడు. నీవు తృణీకరింపబడితే అది గొప్ప విషయం కాదు. యేసు ప్రభు కొరడాల దెబ్బలు తిన్నాడు. నిన్ను ఎవరైనా కొడితే అది గొప్ప విషయం కాదు. యేసు ప్రభు ఎన్నో దూషణలు పొందాడు. నిన్ను ఎవరైనా దూషిస్తే అది పెద్ద విషయం ఏం కాదు. దేవుడు అనుభవించిన సమస్త కష్టాలు మనకంటే పెద్దది, మనం అనుభవించిన దానికంటే పెద్దది. కాబట్టి మనకున్న శ్రమలు పర్వాలేదు, ఇది నిస్సారమైనది, నేను దీన్ని పట్టించుకోను అని అనుకొని ముందుకు నడవాలి. నీ కొరకు దేవుడు మార్గం సరళం చేస్తున్నాడు కనుక నీ సమస్త భారము నిన్ను సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టు. దేవుడు మీ ముందు ఉంచిన ఈ పరుగు పంతయంలో ఆసక్తితో పరిగెత్తడానికి జీవితాన్ని సమర్పిద్దాం. ప్రియులారా, ఆ 3వ అధ్యాయం 9వ వచనంలోనికి మరలా మనం తిరిగి వద్దాం. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపించకపోతే యేసయ్య రాకడ 10 సంవత్సరాల కింద జరిగేది. మనలో చాలామంది విడవబడేవారు. ఈరోజు మనకి రక్షణ కలిగింది. ప్రభు రాకడ ఆలస్యమైనది మేలైందా కీడైందా? మేలే అయింది. ఎందుకని? మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మన అజ్ఞాన కాలంలో మన పాపంలో జీవించినప్పుడు ఒకవేళ ప్రభు వచ్చి తన సంఘాన్ని చేర్చుకుంటే మనం అందరం విడువబడిన వారం అయిపోయేవాళ్ళం. కానీ అలా చేయకుండా దేవుడు దీర్ఘశాంతం చూపించి మనం కూడా రక్షణ పొందడానికి ఉన్న ఒక ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు గనక ఇప్పుడు ఆయనను అబ్బా, నాయన, తండ్రి అని పిలిచే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ప్రియులారా, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ఆయనకి ఇష్టలుగా నడవడానికి ఉన్న ఒక చక్కని నిర్ణయం తీసుకొని ప్రభువును మహిమపరచడానికి మనల్ని సంపూర్తిగా సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. నీ కాపుదల, నీ కృప, మీ దీవెనలు మాకు దయచేసినందుకు స్తోత్రం. మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, అద్భుతమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం.
మీ సన్నిధి సమాధానం సమృద్ధిగా మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీకు ఇష్టలుగా ఉండడానికి తగినట్లు మమ్మల్ని కరుణించి ఆదరించి దీవించి నువ్వు మహిమ పొందమని, సమస్త ఆశీర్వాదములు మా జీవితంలో జరిగించి నీ సమాధానంతో మమ్మల్ని నింపుమని, కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, దూర ప్రాంతంలో ఉండి వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని తండ్రి, నీ రాకడ కొరకు మమ్మల్ని శుద్ధపరచమని, నువ్వు ఆలస్యం చేసినందుకు వందనాలు తండ్రి. మేము కూడా రక్షింపబడడానికి అది కారణమైంది. ఇంకను మా ప్రియులు కొందరు ఉన్నారు, ఇంకను మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వారికి కూడా ఈ రక్షణ భాగ్యం కలుగచేయి ప్రభువా. కృప ద్వారా మమ్మల్ని కరుణించి నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.